Hey everyone, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గివా టాక్స్. లెట్స్ గో టు బోర్జోమి. బోర్జోమికి మేము జనవరి 3rd వెళ్ళాం. బోర్జోమి is one of the beautiful place in Georgia. We started from hotel around 10 o'clock. Then we reached Borjomi around 12:30 in that time. It is almost 2.5 hours journey from our hotel. Our hotel located in Tbilisi. This ride cost us 500 gels. From Borjomi to go to top of the mountain hills, they charged us 500 gels. And this journey took us almost again 2 hours. It is completely in the snow. Like it is a snow safari. సో ఆల్రెడీ మనం జర్నీలో ఉన్నాం. చూస్తున్నారు కదా స్నో అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు చెట్ల మీద పక్కన అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ స్నో వచ్చేసి పౌడర్ లాగా ఉంది. అసలు పట్టుకుంటే అలా పౌడర్ లాగా ఉంది. సో ఈ టైంలో వచ్చేసి ఒక పక్క సన్నీగా ఉంది, మంచు వచ్చేసి చల్లగా ఉంది, సైడ్ గ్రీన్గా క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్. ఈ వెదర్ చూసినప్పుడు నాకు ఒక పాట గుర్తొచ్చింది. లెట్ మీ సింగ్. మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు వెచ్చగా చేరంగా, సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనిగిచ్చి తలుపులు తీయంగా. ఎలా పాడాను పాట? ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా రైడ్ ఎలా ఉందో. మీకు ఎలా అనిపించింది? ఈ సీనరీ చూస్తూ ఉంటే మనకు చిన్నప్పుడు ఎప్పుడు రోజా సినిమాలో సీన్ అది ఒక సాంగ్ కూడా ఉంది కదా, చాలా బాగుంటుంది. హైలైట్ ఆ మూవీకి ఆ సీన్ వచ్చేసి హైలైటెడ్ అనమాట. స్టిల్ ఇంకా యూట్యూబ్లో చాలామంది ఆ పాటలు వింటూనే ఉంటారు, ఈవెన్ నేను కూడా. ఇక్కడ సైడ్కి చూసారంటే మొత్తం లోయ అనమాట. ఓన్లీ ఇది రోడ్డు, అది కూడా ఐస్తోనే ఉంది. మంచు అనేది ఎలా ఉందంటే అసలు ఇప్పుడు మనం పౌడర్ ఉంటుంది చూసారా, సేమ్ పౌడర్ లాగే ఉంది, బట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అనమాట. మనం వచ్చేసి ఏంటి లెదర్ గ్లౌజులు వేసుకోవాలి. అప్పుడు మనం స్నోతో ఆడుకునేటప్పుడు కానీ అది మాయిశ్చర్ అనేది అబ్జర్వ్ చేయకుండా జస్ట్ మనం పట్టుకునేంతసేపు మాత్రం నార్మల్గా ఉంటుంది. చూసారా చెట్ల మీద మంచు ఎలా ఉందో, అమేజింగ్ కదా. ఈవెన్ నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉన్నా సరే స్టిల్ లైక్ ఐఎమ్ ఇన్ బోర్జోమి. ఇక్కడ చూసారా ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇక్కడ వచ్చేసి ఈ కార్ చూసారా, అది వచ్చేసి ఇక్కడ స్టక్ అయిపోయింది. సో ముందు పక్క వెళ్తున్న కార్ వచ్చేసి దీనికి హెల్ప్ చేస్తున్నారనమాట. సో మేము కూడా దీని వెనుక కాసేపు స్లోగా అలా వెళ్తూ ఉన్నాం. కానీ ఈ 2 hours వచ్చేసి అస్సలు 2 hours అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకు వచ్చేసి. అసలు కళ్ళు మూసి కళ్ళు తెరిచినట్టుగా అయిపోయింది అసలు. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడ కొంతమంది రెసిడెంట్స్ కూడా ఉన్నారు అనేసి. అక్కడ చూసారా ఇల్లు, ఇక్కడ ఉండే వాళ్ళకి మోస్ట్లీ అందరూ చలికి వాళ్ళు ఉండగలరు. ఎందుకంటే మాకు కువైట్లో వచ్చేసి టెంపరేచర్ ఆల్మోస్ట్ 50-60 కూడా లేని రోజులు ఉన్నాయి. ఇది వచ్చేసి కువైట్ వచ్చేసి ఆల్మోస్ట్ సన్నీ ప్లేస్ కదా, డెజర్ట్ ఏరియా. డెజర్ట్ ఏరియా అంటే డెజర్ట్ అనేసి అనుకోవద్దు, ఇక్కడ కూడా చాలా చెట్లు గ్రీనరీగా ఉంటుంది. ఐ విల్ షో యూ ఇన్ సమ్ అదర్ వీడియో. మేము వచ్చేసి ఆ కార్ ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళదనేసి మాకు చెప్పారు. సో మేము బ్యాక్ వచ్చి సైడ్ నుంచి వెళ్తున్నాం. చూసారు కదా ఆల్మోస్ట్ టైర్స్ వచ్చేసి హాఫ్ వెళ్ళిపోయాయి అన్నమాట, మంచు లోపలికి కిందకి క్రాస్ చేసుకొని వెళ్ళిపోతున్నా. ఈవెన్ మంచులో ఇలా డ్రైవింగ్ చేయడానికి కూడా మంచి స్కిల్స్ ఉండాలి.
అంత ఈజీ కాదు మంచులో డ్రైవ్ చేయడం. మేము మంచులో అలా వెళ్తున్నప్పుడు వచ్చేసి దుబాయ్లో డెజర్ట్ సఫారీకి ఎలా ఉంటుందో సేమ్ అప్రాక్సిమేట్లీ ఆ ఫీలింగ్ అయితే ఉంది. వచ్చేసి మనం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ డెస్టినేషన్కి వచ్చేసాం. ఇదేదో బిల్డింగ్ పాడుపడిపోయింది పక్కన. అసలు నాకు అనిపించింది ఈ మంచులో బిల్డింగ్ కట్టి అక్కడ ఏమి అనేసి అనిపించింది నాకైతే. వచ్చేసాము అన్నమా ఆల్మోస్ట్. అక్కడ ఆల్రెడీ ఇంకా కొంతమంది టూరిస్టులు ఉన్నారు, చూసారు కదా వెహికల్స్. ఇక్కడ వచ్చి బోర్జోమ్ దగ్గర మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెహికల్స్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా మా వరుణ్ ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. ఈ స్నోలో నడవడం అనేది ఇంకొక కష్టం, అసలు జారి కింద పడిపోతాం అనమాట. చాలా స్లిప్పరీగా ఉంటుంది. నేను ఒకసారి పడ్డాను కూడా, అందుకే ఇప్పుడు నడవడానికి కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడుస్తున్నాను. మా వరుణ్ వచ్చేసి నడిచేది ఎందుకు లేని ఇంకా దోగాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూసారా. మా ఆయన వచ్చేసి అలా జంపింగ్స్ అనమాట. చూసారా సన్లో అసలు మంచు గ్రీన్ చాలా బాగుంది కదా ఈ పిక్చర్. ఈ బోర్జోమి మౌంటైన్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. మేము బోర్జోమి మౌంటైన్ నుంచి కిందకి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక చిన్న రైడ్ చూసాం, ఉయ్యాలన్నమాట. అక్కడ కొండ మీద కార్నర్లో ఉంది. మనం ఉయ్యాలు ఊగినప్పుడు అది ఎలా లోయలేక అలా వెళ్తూ వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ నేను ఎక్కింది ఓన్లీ పిక్చర్స్ తీసుకోవడానికి మాత్రమే. మా వాళ్ళు నన్ను ఏడిపించడానికి ఇది రైడ్ చేస్తున్నామని చెప్పారు. నా ఫేస్ చూసారా ఎంత షాకింగ్గా ఉందో అసలు. బాబోయ్ ఆపండి అన్నట్టుగా ఉంది. ఫైనల్లీ ఇది ఓన్లీ ఫోటో అనే కొద్దీ నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నాను, రిలాక్స్డ్. ఇక్కడ చూసారా ఇక్కడ కొంతమంది ఉన్నారనమాట, కొంతమంది రెసిడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఇల్లులు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అసలు చాలా క్యూట్గా ఉన్నాయి ఇల్లులు. అసలు కలర్ కూడా చాలా బాగున్నాయి, మంచి వైట్ కలర్. వాళ్ళ ఇల్లులు గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. మనము కిందకి వెళ్తున్నాం కొండ మీద నుంచి. ఆ దారిలో కూడా ఇంకా కొన్ని వ్యూస్ చూపించారనమాట, పనోరామా వ్యూస్ సంథింగ్ అన్నారు ఏదో. ఇది వచ్చేసి బోర్జోమి. మనం వచ్చేసి క్లియర్ పిక్చర్ చూడాలనుకుంటే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక బ్రిడ్జ్ కూడా ఉంది అక్కడ. బోర్జోమి కింద కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట, దాని దగ్గర ఏదో రెడ్ బెర్రీస్గా ఉన్నాయి. లుక్స్ చూసేదానికైతే చాలా బాగున్నాయి. ఆల్సో బోర్జోమి ఈజ్ ఫేమస్ ఫర్ స్పార్క్లింగ్ వాటర్. వాళ్ళకి వచ్చేసి ఈ స్పార్క్లింగ్ వాటర్ వచ్చేసి న్యాచురల్గా గ్రౌండ్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా అరోమాస్లో, అక్కడ వచ్చేసి అందరూ వాటర్ బాటిల్స్లో వాటర్ పట్టుకుని వెళ్తున్నారు, స్పార్క్లింగ్ వాటర్. యాక్చువల్లీ నేను కూడా ఒకసారి ట్రై చేశాను, ఎప్పుడైతే నేను తాగలేదు స్పార్క్లింగ్ వాటర్. సో మీరు ఎప్పుడైనా తాగారా? మీకు ఎలా అనిపించే స్పార్క్లింగ్ వాటర్? నాకైతే నచ్చలేదు, మీకు ఎలా అనిపించే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. సో ఐ థింక్ దిస్ బోర్జోమి వీడియో యు గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.